ఇంతకుముందు ఎంపీ ఉంది, ఏం లాభం అయిందని ఆమెతోని ఈ రాజధానికి? నేనైతే అసలు చర్చ కూడా అనవసరమే అంటాను. ఓకే ఓకే, మళ్ళీ వస్తానండి. సత్యవతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీ అధినేత కేసీఆర్ ముద్దు బిడ్డ బయటకు వచ్చి పార్టీ పెడతా అంటుంది, మళ్ళీ జనం బాట అంటూ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఏమనుకుంటుంది? ఇప్పుడు తెలంగాణలో అసలు కొత్త పార్టీ అవసరమే లేదు, అసలు ఆమె సొంత అవసరాల కోసం పార్టీ పెట్టుకుంటుంది, పెద్ద వచ్చేది లేదు పోయేది లేదు అని చెప్పేసి అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి బీఆర్ఎస్ ఏమనుకుంటుంది దీనిపైన? మేడం బీఆర్ఎస్ నుంచి ఆమె బయటికి రాలేదు మేడం, బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ అయింది. సో పార్టీలోనే ఉంది, ఒక పార్టీలో ఏంటంటే మీ పార్టీలోనే ఉంది అయితే బీఆర్ఎస్ కవిత సస్పెండ్ అయిందండి. సస్పెండ్ అయింది అంటే ఆమె బయటికి రావడం కాదు, పార్టీ సస్పెండ్ చేసింది ఆమెని. ఆమె ఒక పార్టీలో పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా వ్యవహరించాం. అంటే పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. పార్టీ వ్యవహార శైలిలో ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో నిర్ణయం అనేది తీసుకుంటది. సరే ముద్దుల బిడ్డ అయినా ఏమంటారు మానసపుత్రిక అయినా ఏ రకంగా మాట్లాడుకున్నా కేసీఆర్ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటేనే కవితకు సంబంధించిన దాంట్లో తన వ్యవహార శైలి సరిగ్గా లేదు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ కూతురా కొడుకా లేకపోతే అల్లుడా లేకపోతే కార్యకర్తల నాయకులా కాదు, ఖచ్చితంగా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటే సిస్టమ్ ప్రకారం పనిచేయాలి. తను చేసినటువంటి వాక్యాలు కావచ్చు, తను చేస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు సరైనదిగా భావించలేదు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా ఒక పార్టీని పెట్టుకుంటుందా, ఆమె రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తుందా అనేది మాకు సంబంధం లేదు. అయితే ఒకటి రాజ్యాంగం ప్రకారము ఎవరైనా సరే పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా జనంలోకి పోవచ్చు, ఎవరైనా వాళ్ళ వాదాన్ని వినిపించవచ్చు. అయితే ఇక్కడ కవిత వాదం ఏందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన దాంట్లో ఏ సైద్ధాంతికతను తను తీసుకొని ఏ అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్తుందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ బీసీ వాదం పేరు మీద బయటకు వచ్చిందా బీఆర్ఎస్ నుంచి, లేదా ఒక నిరుద్యోగం మీద బయటకు వచ్చిందా బీఆర్ఎస్ పార్టీతో వ్యతిరేకించి, లేదా ఇంకే రకంగానన్నా బయటకు వచ్చిందా అనే అంశము చాలా ముఖ్యంగా ప్రజలు ఆలోచిస్తారు. ఏమీ లేదు, కేవలము తన వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడము, అదే విధంగా తను ఏదైతే వంటెత్తు పోకడలు పోతుందో 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించి ఒకసారి ఎంపీ అయ్యి ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తానంటే ఎవరైనా ఊరుకోరు. కాబట్టి అది కేసీఆర్ గారి ఔన్నత్యం. కూతురు కాబట్టి చంకలో ఎత్తుకొని ఏం చేసినా సరే అనే వైపుగా లేరు. ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే వ్యతిరేకంగా వ్యవహరిస్తే తీసి పడేస్తామనేది ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు చేశారు. ఇక ఆమె ఇప్పుడు ఏం చేసుకుంటుంది అనేది మాకు సంబంధం లేదు. నేను చెప్తున్నాను, ఆమె పార్టీ పెట్టుకున్నా మాకు సంబంధం లేదు, ప్రజల్లోకి పోయినా మాకు సంబంధం లేదు. మా బీఆర్ఎస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, తెలంగాణ వాదం ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, తెలంగాణను సాధించింది. తెలంగాణను సాధించిన తర్వాత 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చెందింది, అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఏ రంగంలో అభివృద్ధి చెందలేదు అనేది ఇవాళ చర్చ పెట్టి మనం మాట్లాడదాం. ఏ రంగంలో అయినా సరే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ ఏ వాదంతో కవిత బయటకు వస్తుంది అని అంటే జీరో అనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకొకటి వ్యక్తిగతంగా మాట్లాడితే తను పార్టీ పెట్టడానికి ఎవరికైనా అర్హతలు ఉన్నాయి కాబట్టి వెళ్తుంది, పెడుతుంది, తిరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రజలు చెప్తారు. అంటే ఒకటి ఇప్పుడు సత్యవతి గారు, ఒకటి గతంలో కవిత ఎప్పుడేం మాట్లాడినా కూడా వెనుక కేసీఆర్ ఫోటో ఖచ్చితంగా ఉండేది, వాళ్ళ నాన్న గురించి కొంచెం ప్రేమగానే ఎక్కువ పొగుడుతూనే మాట్లాడేది. ఇప్పుడు అసలు కేసీఆర్ ఫోటో లేకుండా ఏమి లేకుండా వెళ్తుంది కాబట్టి అసలు దీనిపైన మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే నైతికంగా ఆమె బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోను అని చెప్పింది కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి తెలంగాణ వాదంతో తెలంగాణను సాధించి ఒక ధీరుడిగా వీరుడిగా ఇవాళ చరిత్రలో నిలిచిపోయినటువంటి అంశము. కాబట్టి బయటికి ఏ సైద్ధాంతికతతో ఒక వాదం లేకుండా బయటికి పోయి ఏదో చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసే వైపుగా వెళ్ళాలనుకునే వాళ్ళకి మా అధినాయకుడి ఫోటో అవసరం లేదండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మొన్న
ఏదైతే పార్టీ సస్పెండ్ చేసి అంతకు ముందు టైంలో ఎప్పుడు చూసినా కేసీఆర్ ఫోటో పక్కన ఉండేది, ఈ తర్వాత ఇప్పుడు తీసేస్తుందంటే అంటే మీ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఏమైనా ప్రెషర్ ఉందా వెనక అసలు కేసీఆర్ ఫోటో లేకుండా వెళ్ళాలి అని చెప్పేసి, అందుకేనా ఇప్పుడు ఆమె ఫోటో లేకుండా వెళ్తుంది? మేడం ఒకటి అంశము, బీఆర్ఎస్ పార్టీ తోటి ఆమె విభేదించలేదు. బీఆర్ఎస్ పార్టీలోంచి సస్పెండ్ అయింది. సస్పెండ్ అయిన తర్వాత నిజంగానే ఆమెకు నైతికత లేదు మా అధినాయకుడి ఫోటో పెట్టుకోవడానికి, కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడానికి. కూతురైనంత మాత్రంలో రాజకీయ వారసత్వం కాదు కదండి. రాజకీయ వారసులు పార్టీలో చాలా మంది ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆమె వారసురాల్ని కాదు అని అనుకున్నది కాబట్టి ఆమె జయశంకర్ గారి ఫోటో పెట్టుకొని ముందుకెళ్తానని చెప్పింది. ఆమెనే చెప్తుంది నాకు నైతికంగా మా నాన్నగారి ఫోటో పెట్టుకోవాలనే అభిప్రాయం లేదు అన్నది. ఎందుకంటే సస్పెండ్ అయింది కాబట్టి లేదని చెప్పి ఆమెనే ప్రకటించింది. ఇక ఆమెనే ప్రకటించినాక చర్చ ఎందుకు మేడం అందులో? మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే రక్త సంబంధికులే వారసులు అని చెప్పే దానికి ఏదైతే ఉందో ఇవాళ ఒక చరిత్ర ఇది. రక్త సంబంధం. ఇప్పుడు మీరు రక్త సంబంధం గురించి మాట్లాడితే మళ్ళీ కేటీఆర్ సైడ్ వెళ్తుంది. మరి కేటీఆర్ ఏం చేస్తారు? కేటీఆర్ వారసులే అండి. కేటీఆర్ గారు వారసులే, హరీష్ రావు గారు వారసులే, నేను వారసురాలే, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ రాజకీయ వారసులే. కవిత కూడా వారసురాలే అనుకున్నది కాబట్టి వెళ్ళింది. ఆమె జయశంకర్ గారి వారసురాలని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి ఆమె జయశంకర్ గారి